యా వెల్కమ్ బ్యాక్ గైస్. ఫైనల్గా ఊటీ అయితే వచ్చేసిన. సో వచ్చేటప్పుడు ఫుల్ వర్షము, అందుకే నేను ఎక్కువ వ్లాగ్ చేయలేదు. కెమెరా మళ్ళీ ఏమైనా డ్యామేజ్ అయితే అనుకొని ఎక్కువ వ్లాగ్ చేయలేదు. సో నేను ఊటీ వచ్చేసి రూమ్ తీసేసుకున్నాను. ఒక 2 hours రెస్ట్, ఒక 2 hours రెస్ట్ తీసుకున్నా రూమ్లో. గోప్రో ఛార్జింగ్ లేకపోతే ఛార్జింగ్ పెట్టుకున్నా. ఇప్పుడు బయటికి వెళ్ళినా కొన్ని ప్లేసెస్ చూడడానికి. ఫస్ట్ నేను ఇది టాయ్ ట్రైన్కి వెళ్తున్నా. ట్రైన్ టైమింగ్స్ అయితే తెలీదు నాకు ప్రాపర్గా, ఇప్పుడు పోయి అడగాలి. ఒకవేళ టైం ఎక్కువ తీసుకుంటే నేను ఇంకొక ప్లేస్కి వెళ్తా. ఇక్కడ టైం ఎక్కువ తీసుకుందంటే నేను ఇంకో ప్లేస్కి వెళ్తాను, లేదంటే ఇక్కడే వెయిట్ చేశాను. అండ్ వర్షం కూడా పడుతుందంటే నేను ఇక్కడనే వెయిట్ చేస్తా, వేరే ఆప్షన్ కూడా లేదు. టాయ్ ట్రైన్కి ఇంకా 1.5 hour టైం ఉంది. ఈ లోపు నేను ఇంకో ప్లేస్ కవర్ చేసి వస్తాను ఇక్కడికి. ఇప్పుడు వెళ్ళాల్సిన ప్లేస్ వచ్చి దొడబెట్ట పీక్. అది ఎక్కడుందో వచ్చేసాను బయటికి. ఇది ఊటీ జంక్షన్. ఇది ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంటుంది ఇక్కడ అయితే. చలి మామూలుగా లేదు. ఇప్పటికే ఇక్కడ 13-12 ఉంది డిగ్రీస్. ఇప్పటికి ఇంక 4 అవుతుంది టైం. ఇదంతా ఏదో మార్కెట్ ప్లేస్ లాగా ఉంది. ఇది బొటానికల్ గార్డెన్. లెఫ్ట్ సైడ్ ఉన్నది బొటానికల్ గార్డెన్. అది ఇప్పుడు నేనేం చూడట్లేదు. గార్డెన్స్ అంటే ఏముంటాయి, పెద్ద కొత్తగా ఏముండవు. ఇంకా పైకి వెళ్తున్నాము. క్లౌడ్ చూడండి ఎట్లా వచ్చిందో క్లౌడ్. ఉమ్మని వా ఎట్లా ఉంది. ఇలా అయితే నేను ఫస్ట్ టైం. కిందికి అయితే ఏం కనిపిస్తలేదు, మొత్తం అంతా మబ్బులు కమ్మేసినాయి. టీ ప్లాంటేషన్. రోడ్డు ఎలా ఉంది, కంప్లీట్ క్లౌడ్స్ అయితే వచ్చేసినాయి. ఓకే, బైక్ కి టోల్.
దొడబెట్ట రోడ్. పాయింట్ ఇలా ఉంది, ఫుల్ ఫాగ్ వచ్చేసింది. ఇది గాయ్స్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఇన్ దొడబెట్ట పీక్. ఏం కనిపిస్తుంది కాలి హైయెస్ట్ పాయింట్. ఇక్కడ నుంచి చూస్తే మనకి ఊటీ వ్యూ పాయింట్ కనిపించేవాళ్ళు అనమాట. కాకపోతే ప్రజెంట్ ఏం కనిపించలేదు, అంతా క్లౌడ్స్ వచ్చేసినాయి. ఇక్కడ నుంచి ఏమో మొత్తం ఫాగ్ ఉంది ఇక్కడ, ఫాగి ఉంది అంతా. ఏం కనిపిస్తలేదు అసలు, లొకేషన్స్ కూడా కనిపిస్తలేవు. నాకైతే వర్త్ వచ్చినందుకు. లిటరల్గా నేను లోపల వణుకుతున్నా. ఇక్కడ పైన కనిపించేది చాక్లెట్ అండ్ ట్రీ ఫ్యాక్టరీ. సో ఇది లాస్ట్ టైం వెళ్ళినా కాబట్టి నేను ఈసారి ఏం వెళ్ళట్లేదు. ఇక్కడ నుంచి వెళ్ళాలి, రైట్ నౌ ఇది మన లెఫ్ట్ రైట్ ఆపోజిట్ అంట చెప్పలే. తీరా నుంచి నన్ను ఒక్కండి దీని తర్వాత. సో ఇదే మన రూమ్, ఇది వాష్రూమ్. సో ఫైనల్గా ఇది ఊటీలో డే 2. కొన్ని ప్లేసెస్ విజిట్ చేసిన తర్వాత ఇక వర్షం పడుతుందని ఎక్కడికి వెళ్ళలేదు. రూమ్ కాస్ట్ వచ్చేసి 1100 పడ్డది. ఇక్కడ వేరే దగ్గర ఎక్కడ అడిగినా 2000 ఎబ్బోనే చెప్తున్నారు, కానీ 2000 కంటే తక్కువ ఎవరు చెప్తలేరు. సో నేను 1100లో నేను ఈరోజు తీసుకున్నాను. మళ్ళీ రేపు మార్నింగ్ 11కి చెక్అవుట్ చేయాలి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. సీ యూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్.